ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధులు, సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండను గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండను గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట కీర్తన గ్రంథంలో నుంచి 67వ అధ్యాయము 5వ వచనము. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పునరుద్ధాన దినము, ఆరాధన దినము, హృదయానుసారంగా స్తుతింపవలసిన దినము, దేవునికి మరి కీర్తించవలసిన దినం. అంటే ఈరోజు దేవుణ్ణి ఘనపరిచే రోజు, ఈరోజు దేవుణ్ణి మహిమపరిచే రోజు. ఈ పునరుద్ధాన దినము దేవుణ్ణి ప్రభావితం చేసే రోజు అన్నమాట. మరి చూడండి, మరి మండే నుంచి సాటర్డే వరకు మీ ప్రార్థన కొరకు, వ్యక్తిగత జీవితాల కొరకు, మరి అన్నిటి కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. దేవుడు కూడా అన్ని ఆలకించి అన్నిటిలో నుంచి తప్పించి క్షేమంగా మిమ్మల్ని ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. కానీ ఇది ఆయన రోజు. ఇది ఈ సండే దేవుని దినం, దేవుని రోజు. ఈరోజు దేవుణ్ణి స్తుతించాలంటున్నాడు కీర్తనాకారుడు. ప్రజలందరూ ఆయన స్తుతించాలంటున్నారు. ప్రజలందరూ ఆయన స్తుతించుదురుగాక అంటున్నాడు. నిజమే కదా. ఎందుకంటే ఈ దినము హృదయానుసారంగా ఆరాధించాలి. దేవుడు కూడా ఏమనుకుంటాడంటే, గత 6 దినములు మరి నా పిల్లలు ఎక్కడ వారి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. మరి ఈ పునరుద్ధాన దినమున, ఈ సండే రోజున మరి నా దగ్గరికి వస్తున్నారు. నన్ను ఎంతగా స్తుతిస్తారు, నన్ను ఎంతగా ఆరాధిస్తారు, నన్ను ఎంతగా ప్రేమిస్తారు అని దేవుడు కూడా ఆకాశము, పరలోక రాజ్యం నుంచి ఆయన చూస్తూ ఉంటాడు. మరి ఆ రీతిగా మనం ఉండాలండి. ఎందుకంటే ఎప్పుడు మనకు వాగ్దానాలు ఇచ్చే దేవుడే, ఎప్పుడు మనల్ని ధైర్యపరిచే దేవుడు, ఎప్పుడు మన పక్షాన్ని మార్చిన దేవుడు, నిత్యము మన పక్షాన నుండి యుద్ధం చేసిన దేవుడు. కానీ ఈరోజు మాత్రము దేవునికి హృదయాన్ని అర్పించి గొప్ప ఆరాధన జరిగించాలి. గొప్ప ఆరాధనలో మనము ఆయన ఆరాధిస్తూ మరి మన ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతోనూ, పూర్ణ సత్యముతో దేవుని ఆరాధించాలి. మరి చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, రాజా, వందరము దేవా, నీకే స్తోత్రములయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, నీకే వందనాలయ్యా. అవునయ్యా, ప్రజలందరినీ స్తుతించాలయ్యా, ప్రజలందరినీ కీర్తించాలయ్యా, ప్రజలందరూ నీ నామాన్ని ఘనపరచాలి, మహిమపరచాలి, నీకు ప్రభావం తీసుకురావాలని పరమ తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినమున ఎంతమంది వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు నా పరమ తండ్రి ఎన్ని ఆరాధనలు జరుగుతున్నాయో, ఆరాధనన్నిట్లు నా పరమ తండ్రి మీరు బలముగా దిగిరండి, మీ ఆత్మను సంచరించండి, మీ దూతని కాలుగొంచండి. అయ్యా వందనాలు తండ్రి, వందనాలు రాజా, వందనాలయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు అయ్యా. అదే రీతిగా నా పరమతనేసి దీన్ని అనుకుని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నీవే నీ దాసులని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మీరు తోడండి, ముందు నడిపించి అయ్యా నా ప్రమతని మీరు ముందు నడిపించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలో, కృపాల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.